ఈ భగవద్గీత 2వ అధ్యాయంలో 59 దాంట్లో ఆహారం తీసుకోని వాడికి ఇంద్రియ విషయాలు అణిగిపోతాయి. అయితే విషయ వాసన మాత్రం వదలదు. ఆత్మదర్శనంతో అది కూడా అడిగంటి పోతుంది. సో అందుకే ఇందాక చెప్పాను. ఏ సమస్య వచ్చినా ఫస్ట్ తిండి మీద పడిపోతున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు. బయట నుంచి ఆహారాన్ని తీసుకోవద్దు అనంటే స్థూలమైన ఆహారం కాదు. బయట నుంచి హోటల్స్ లో బయట తింటే ఎలాగైతే ఆరోగ్యం పాడైపోతుందో, బయట నుంచి వ్యర్థ సంకల్పాలు, కోపాన్ని, ఆవేశాన్ని ఎవరెవరో వస్తుంటే వాటి గురించి ఆలోచిస్తుంటే అది మనం గ్రహించేస్తున్నాం. ఇది ఆత్మ తీసుకుంటుంది కాబట్టి రోగమయం అయిపోతాం. అందుకే విషయ వాసన మాత్రం మొదలదు. ఆత్మ దర్శనంతో, అది కూడా దర్శనము పదం ఇది, చూడడం కాదు. అందుకే కంటికి ఏమి కనిపించదని మీకు మరీ చెప్తున్నాను. చాలా మంది ఆత్మదర్శనం అంటే ఏదో కనిపిస్తది, చుక్క కనిపిస్తుందా, వెలుగు కనిపిస్తుందా, పైనుంచి కనిపిస్తుందా, పైనుంచి ఏమన్నా దిగినట్టు కనిపిస్తుందా అంటే ఏమీ కనిపించదు. మీకు ఎలాగైతే కోపం కనిపించదో, శాంతి కనిపించదో, ప్రేమ కనిపించదో, ద్వేషం కనిపించదో, ఇవన్నీ ఫీలింగ్స్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మ నుంచి. కాబట్టి దర్శనము అంటే విజువలైజేషన్. అది మీ ఆలోచనలు కనిపించినట్టు మీలోని ఫీలింగ్స్ కనిపించకపోవడం ఆత్మ దర్శనంతో. అంటే నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తన్నప్పుడు శాంతి అనుభవంలోకి వస్తుంది. ఇంకా ముందుకు మనం ఈ ప్రస్థానంలో వెళ్ళినప్పుడు భగవంతుని తోడు, ప్రేమ కూడా అనుభవంలోకి వస్తుంది. ఇది దైవ సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అనుభవంలోకి రావడం. ఇప్పుడు భయం అనుభవంలోకి వస్తుంది అంటే దేహస్థితి అనుభవంలోకి వస్తుంది. నాకేమైపోతుంది, నా వాళ్ళకి ఏమైపోతుంది, సంపాదించుకుంది ఏమైపోతుంది అని. సో ఆత్మ దర్శనము, ఆత్మ సాక్షాత్కారము అంటే ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అనుభవంలోకి వస్తాయి. అదొక గొప్ప బ్యూటిఫుల్ ఫీలింగ్. మనం చేస్తూ పోతే మనకు అనుభవంలోకి వస్తుంది. సో ఈ జ్ఞానం అన్నది ప్రయోగం చేసినప్పుడు అందరి అనుభవం ఒకటే ఉంటది, కానీ ఎక్స్ప్రెషన్ డిఫరెంట్ ఉంటది.